హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యాస్ కిచెన్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు మనం లావణ్యాస్ కిచెన్లో కమ్మనైన కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి బియ్యం, పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ లేకుండా కడిగి నానబెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ మిరియాలు, అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇష్టమైన వాళ్ళు 2 కూడా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి ఒకటితోనైనా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి 2 బాగా వేగి మిరియాలు చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. పెసరపప్పు చాలా హెల్దీ కదా. దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. దీంట్లో పసుపు కూడా బాగా నెయ్యిలో కలిపేసుకుందాము. తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా రైసు, పెసరపప్పు, ఇది వేసుకొని చక్కగా మనం కలిపేసుకుందామండి. 2 నిమిషాలు నెయ్యిలో బాగా మగ్గితే చాలా టేస్టీగా వస్తుంది రైసు. అందుకని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇది బాబాకి ప్రసాదంలా కూడా తీసుకెళ్ళొచ్చండి, గుడికి, సాయిబాబాకి చాలా ఇష్టమైన ప్రసాదం ఆయనకి. దేవుడికి నైవేద్యంగా చేసుకెళ్ళేటప్పుడు మాత్రం మనం ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకోవాలి, మిగతావన్నీ వేసుకోవచ్చు. తీసుకెళ్ళి అక్కడ గుడిలో పంచవచ్చండి మనం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదండి, 1 గ్లాసు బియ్యం, పెసరపప్పు కలిపి 1 గ్లాస్కి నేను 1.5 వాటర్ వేస్తున్నాను. మీరు గిన్నెలో విడిగా వండుకునేటట్టయితే 1కి 2 వాటర్ వేసుకోండి, 2 గ్లాసుల వాటర్, అప్పుడు బాగా సరిపోతుంది. వాటర్ వేసుకున్నాక చక్కగా కలిపేసుకుందాము. మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇది చాలా హెల్దీ అండి, చక్కగా వారానికి ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలకి చాలా బాగుంటుంది. టిఫిన్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా స్పూన్ తోటి తినేయచ్చు, జర్నీలో కూడా తినడానికి కంఫర్ట్గా ఉంటుంది. మిరియాలు కూడా తినిపియాలండి పిల్లలకి, మిరియాల హెల్త్కి చాలా మంచిది కదా. 2 విజిల్స్ వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోతుంది మనకి కిచిడి. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతేనండి, కమ్మనైన కిచిడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.